హిట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. అన్నామలై ఒక ఎమర్జింగ్ హోప్ఫుల్ లీడర్ గా అందరికీ కనిపించారు. ఎంతో కష్టపడి సాధించిన ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి మరియు పాలిటిక్స్లోకి వచ్చి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి సమావేశాల్లో కూడా చాలా ధీటుగా మాట్లాడి రాబోయే బీజేపీలో ఒక ఎమర్జింగ్ లీడర్గా ఎదుగుతాడనుకున్న క్రమంలో సడన్గా ఈ 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు అఫీషియల్గా బీజేపీకి రాజీనామా ఇచ్చేసి బయటికి రావడం అనేది ఉందో అది చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దీని వెనకాల కారణాలే ఉంటాయి. ఎందుకంటే 5 సార్లు ఓడిపోయిన తమిళసైకి కూడా సీట్ కల్పించి అఫీషియల్గా అన్నామలైకి ఇవ్వకపోవడం వెనకాల కారణాలు ఏంటని ఇన్ఫాక్ట్ ఎలక్షన్స్ టైంలో అనుకున్నారు ఏంటంటే పక్కదరవ పట్టించింది అతను ఒక లీడర్షిప్ క్వాలిటీస్ని అతన్ని పెంచడానికి అతన్ని మాత్రం ఏమాత్రం విస్మరించలేదు, అతని బ్యాక్గ్రౌండ్లో అతన్ని నర్చరింగ్ చేస్తున్నారు అనుకున్నారు. కానీ ఇలాంటి టైంలో బయటికి రావడం అనేది దాని వెనకాల చాలా చర్చనీయాంశంగా మారిన ఈ నేపథ్యం వెనకాల కారణాలు ఏంటో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోష్టిల్ గారితో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం. మీకు తెలిసి ఉండొచ్చు కదా సార్, అన్నామలై ఇప్పుడు అఫీషియల్లీ రిజైన్ కూడా చేశారు. ఇన్ఫాక్ట్ ఆయన మీద ఒక మంచి ప్రొజెక్షన్ ఉండే యాక్చువల్లీ, అరే రాబో రోజుల్లో ఒక యంగ్ ప్రొఫైల్ ఉండబోతుంది బీజేపీకి, ముఖ్యంగా తమిళనాడు లాంటి ప్లేస్లో పెనిట్రేషన్కి చాలా కష్టం ఉన్న ప్లేసెస్లో. సో అన్నామలై లాంటి అలా ఇన్ అండ్ అవుట్ తెలిసిన ఒక సిస్టమ్ నుంచి వచ్చిన ఆఫీసర్ అయితే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఎంచుకొని ఇన్ని రోజులు కష్టపడి అప్పట్లో కొరడాలతో కొట్టుకోవడం అనేది కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అలాంటి అంత ప్రేమ ఉన్న అన్నామలై బీజేపీ నుంచి వీడడానికి వెనకాల కారణాలు ఏముంటాయా సార్? కారణాలకు వచ్చే ముందు అన్నామలై అనే ఒక పర్సనాలిటీని అర్థం చేసుకుందాం మనం. అన్నామలై అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఒకరే కాదు, చాలా ప్రిన్సిపల్డ్ మనిషి. ఆయన నాకు ఫస్ట్ టైం పరిచయం అని చెప్పలేను, కానీ ఫస్ట్ టైం ఆయన్ని నా అటెన్షన్ ఆయన ఎప్పుడు వచ్చారంటే ఎస్పీ ఉడిపిగా పోస్ట్ అయ్యారు ఆయన. ఉడిపి మన దక్షిణ కర్ణాటక. ఆ టైంలో మా కూతురు అక్కడ మణిపాల్ చదువుకుంటుంది. ఓకే, అక్కడ పెద్ద ఒక 2-3 ఇన్సిడెంట్స్ జరిగింది. ఒకటి రేప్ అండ్ మర్డర్ జరిగింది ఒక డాక్టర్ది. దాని తర్వాత కొన్ని డ్రగ్స్ కేసెస్ అది ఇదని బయటపడ్డది. సో అన్నామలైని పోస్ట్ చేశారు. ఆయనకు ఒక ఇమేజ్ ఉండే సింహం కర్ణాటకలో, అంటే అంత టఫ్ పోలీస్ ఆఫీసర్, ఎవరిని పట్టించుకోడు. సో ఆయన పంపించారు. ఆయన వచ్చి క్లీనప్ చేశాడు మొత్తం. అక్కడ ఆటో వాళ్ళని చెక్ చేశాడు. ఎందుకంటే రేప్ చేసింది ఒక ఆటో రిక్షా డ్రైవర్, బయట నుంచి వచ్చినాడు ఉడిపియోడు గాడు. సో అన్ని లోకల్ చెక్కింగ్ అది ఇది. రాత్రి మళ్ళీ అక్కడ రెస్టారెంట్లు అన్నీ 3 గంటలకు నడుస్తే పోతున్నాం 3 o'clock దాకా. ఓకే, ఎందుకంటే యూనివర్సిటీ కదా, స్టూడెంట్స్ అందరు తిరుగుతూ ఉంటారు, రాత్రిపూట చదువుకుంటారు, లైబ్రరీలో ఉంటారు. సో అక్కడ ఆయన రూల్ పెట్టింది, లేదు 12:30 మ్యాక్సిమం రెస్టారెంట్స్ అన్నీ బంద్ అయిపోవాలి. ఓ పెద్ద గొడవ అక్కడ. ఎట్లాంటి ప్లేస్ అంటే ఈవెన్ సినిమా థియేటర్లు, అక్కడ ఉన్న సినిమా థియేటర్లు కూడా సమ్మర్ వెకేషన్కి క్లోజ్ అవుతుంది. ఓకే సార్, అక్కడ అట్లాంటి ఉంది, ఎందుకంటే పిల్లలు ఉండరు. దట్ ఎంటైర్ టౌన్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్. ఎనీవే లాంగ్ స్టోరీ షార్ట్, అన్నామలై వచ్చి మొత్తం క్లీనప్ చేశారు. ఆయన స్టూడెంట్స్ వ్యతిరేకంగా డెమాన్స్ట్రేషన్ చేశారు, అక్కడ హర్తాలు చేశారు, కానీ ఆయన పట్టించుకోలేదు. ఆయన్ని సపోర్ట్ ఇచ్చింది మోహన్ దాస్ పై, ఇన్ఫోసిస్, ఆయన మణిపాల్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఉండే ఆ టైంలో. ఇది ఆయన ఇమేజ్ ఉండే. సో ఫస్ట్ టైం నేను విన్నాను ఆయన గురించి, ఇట్లా జరిగింది యూనివర్సిటీలో అంటే వావ్, ఎవరో వచ్చి ఇట్లా చేయవచ్చా పోలీస్ ఆఫీసర్ అని నేను కూడా అనుకున్నాను. నేను అనుకున్నా అది ఇంపాసిబుల్, ఇప్పుడున్న పొలిటికల్ సిస్టంలో అట్లాంటి పని చేయడం ఇంపాసిబుల్. దాని తర్వాత అన్నామలై బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆయన స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ చేశారు. ఒక సంవత్సరం కన్నా ఎక్కువ, ఆల్మోస్ట్ 2 years అని చెప్పచ్చు ముందు ఆయన్ని నేను తమిళనాడులో చెన్నైలో ఆయన బీజేపీ పార్టీ ఆఫీస్లో కలిశాను ఫస్ట్ టైం ఫిజికలీ 1-to-1. నేను 5 నిమిషాలు టైం అడిగాను, నా పేరు ఇది సో అండ్ సో అని చెప్తే 5 minutes ఓకే అన్నారు. ఆయన అక్కడికి వెళ్తే 100 మంది ఉన్నారు. ఆయన రూమ్ బయట, రూమ్ లోపల ఒక 50 మంది ఉన్నారు. చైర్లు అందరూ కూర్చున్నారు చైర్లు. నన్ను కూడా వచ్చి ముందు కూర్చోబెట్టాడు. 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను అయిపోయిందిలే అనుకున్నాను. అందరూ వింటున్నారు, మాట్లాడుతున్నారు, ఏముంటుంది, కాన్ఫిడెన్షియాలిటీ ఉండదు కదా. నేను ఆయన స్ట్రాటజీ ఏంటి, ఆయన కమ్యూనికేషన్ ఎట్లా యూజ్ చేస్తారు అదని అడగడానికి వెళ్ళాను. ఆయన ఆ టైంలో పాదయాత్ర చేశారు ఒకటి, విచ్ ఇస్ వెరీ ఎఫెక్టివ్. ప్రతి బూత్కి వెళ్ళి ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 10 మంది బూత్ పర్సనల్ని బీజేపీ వైపు నుంచి ట్రైన్ చేసి అక్కడ పెట్టారు ప్రతి బూత్లో. ఆలోచించండి ఎంత పెద్ద ఎఫర్ట్ అది. ఎందుకంటే మిగతా ప్లేస్లో మీకు ప్రాబ్లం లేదు, నార్త్ ఇండియాలో మీకు అసలు ప్రాబ్లం ఉండదు, మన తెలంగాణలో సిటీ వైపు ప్రాబ్లం ఉండదు. ఇక్కడ బీజేపీ వాళ్ళు చాలామంది ఉన్నారు బూత్లో, కానీ అక్కడ లేరు. తమిళనాడు బిల్డప్ చేయాల్సి వచ్చింది. పైగా పార్టీ ఇంకా గ్రౌండ్ లెవెల్లోనే ఉంది కాబట్టి గ్రౌండ్ లెవెల్లో యాంటీ ద్రవిడియన్ మూవ్మెంట్ ఒకటి, యాంటీ హిందీ యాటిట్యూడ్ ఒకటి, ఇదంతా బీజేపీ వ్యతిరేకంగా నడుస్తుంది అనమాట. ఆ టైంలో కూడా ఆయన చేశారు ఇది. బూత్ లెవెల్ ఏజెంట్స్ని తయారు చేయడం అని చాలా ట్రైనింగ్ ఇవ్వడము, అదే ఊర్లలో రాత్రి ఉండడము, ఏదో 5 star హోటల్లో వెళ్ళి పక్కన ఉన్న టౌన్లో వెళ్ళకుండా
అక్కడే ఉన్నారు ఆయన. ఆ ఇమేజ్ ఒకటి బిల్డప్ చేశారు, విచ్ ఇస్ వెరీ వెరీ పాజిటివ్. నా 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, తర్వాత ఆయన ఏమన్నారంటే ఒక 10 మంది ఉన్నారు రూమ్లో అప్పుడు, చాలామంది అందరిని బయట పంపించేశారు ఆయన. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. దాంట్లో ఎల్ మురుగన్ గారు ఉన్నారు, యూనియన్ మినిస్టర్, ఆయన కూడా పోయాడు బయటికి. ఆయన చైర్ తీసుకొచ్చి ఇటువైపు తీసుకొచ్చి ఇటు వేసి నాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతాడు. 1 hour 15 minutes మాట్లాడాను. ఈ ఆస్క్ మీ లాట్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే నేను 2014లో వారణాసికి వెళ్ళాను మోదీ గారి క్యాంపెయిన్ కోసం, అది ఎట్లా జరిగింది, ఏం జరిగిందని నేను మెన్షన్ చేశాను. అప్పుడు అడిగారు అక్కడ ఏం చేశారు, నేను చెప్పాను 2 బూత్లకు అటాచ్ చేశారు నన్ను, దేశం నుంచి ఆల్మోస్ట్ 500-600 మంది వచ్చారు నా అలాంటి వాళ్ళు, అన్ని బూత్స్కి అసైన్ చేశారు, సోషల్ మీడియా చూసుకోమన్నారు, చేసాం మేము. ఆయన కూడా చాలా ఐడియాస్ ఉండే ఎట్లా బిల్డప్ చేయాలి, ఎందుకంటే అప్పుడు ద్రావిడియన్ మూవ్మెంట్ పీక్లో ఉంది, ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ బీజేపీకి అసలు ప్రసక్తే లేదు ఇక్కడ అని ఒక యాటిట్యూడ్ ఇప్పుడు కూడా అంతే. దట్ ఈస్ వై ఐమ్ కమింగ్ టు ద అన్నామలై స్టోరీ. ప్లీజ్ వై అన్నామలై డిడ్ వాట్ యూ డిడ్. సార్ బ్యాక్ స్టోరీ కూడా బాగా ఇంట్రెస్టింగ్ అయిపోయింది. అది ఇప్పుడు ఆ అన్నామలై ఇప్పుడు రాజీనామా చేశారంటే నాకు కూడా ఒక బాధ అనిపించింది ఇనీషియల్. చాలామంది అడిగారు నా దగ్గర 3-4 రోజుల నుంచి, అన్నామలై రాజీనామా చేయబోతున్నారు, రాజీనామా చేయబోతున్నారు, ఈ విల్ నాట్ రిజైన్ అని ఎప్పుడు అంటారు. మోదీ ఈజ్ మై లీడర్, మోదీ ఈజ్ మై లీడర్. ఇప్పుడు కూడా తమిళనాడులో బీజేపీ వాళ్ళు డిఫెండ్ చేయరు ఇంత మంచిగా, ఆయన డిఫెండ్ చేస్తారు మోదీ గారిని ఎవరైనా చెప్పినా కానీ. అన్నామలై ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే బీజేపీకి ఆయన 11% దాకా తీసుకెళ్ళండి యాక్చువల్లీ ఓట్ పర్సంటేజ్. అది ఈసారి ఏఐడిఎంకి అయితే పొత్తు పెట్టుకుని 3% పడిపోయింది. 3% పడిపోయింది. అవును సార్. ఇంక్రీజ్ కావాలి కదా, డిక్రీజ్ ఎట్లా అవుతారు అంటే ఏఐడిఎంకే పవర్ అక్కడే తెలిసిపోతుంది. బీజేపీకి అసలు మంచి సీట్లు ఇవ్వలేదు, అన్నామలై అబ్జెక్ట్ చేశారు. కోయంబత్తూరులో 2 సీట్లు అడిగారు బీజేపీ, గెలుస్తారు 100%. ఆ సీట్లో కూడా టికెట్ ఇవ్వలేదు, వాళ్ళు పోటీ చేశారు, ఓడిపోయారు. ఆ సీట్లలో ఒక సీట్లో అన్నామలై గారు పోటీ చేయబోతున్నారు. మీరు ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పారు అది. ఆయన అక్కడ సీట్ ఇవ్వడానికి డిసైడ్ చేసుకున్నారు బీజేపీ, ఆ సీట్ ఇవ్వలేదు. ఎందుకంటే అన్నామలైని తీసేస్తేనే మేము పొత్తు పెట్టుకుంటామని ఈ పళనిస్వామి చాలా పెద్ద ప్రెషర్ పెట్టారు బీజేపీని. ఓకే, బ్లాక్మెయిల్ లాగా అన్నామలైని తీసేసేయండి, ఇంకెవరినైనా పెట్టుకోండి, అప్పుడు మేము మీతో పొత్తు పెట్టుకుంటాం అసెంబ్లీ ఎలక్షన్ కోసం. ఏమైంది, అసెంబ్లీ ఎలక్షన్ వాళ్ళు పోయిండ్రు, బీజేపీ ఎవరు గెలిచారు, విజయ్. ఎందుకు గెలిచారు, ఆయన ఒక యంగ్ ఆడియన్స్కి అపీల్ చేశారు, విచ్ ద్రవిడియన్ మూమెంట్లో ఇంకా ఇన్కల్కేట్ కాలేదు. వాళ్ళు యాంటీ హిందీ యాటిట్యూడ్ వాళ్ళకు కూడా పాత వాళ్ళలాగా కాదు. వారికి నార్త్ ఇండియాలో వెళ్ళి పనిచేయడము, ఢిల్లీలో, ముంబైలో, అంటే నార్త్ ఇండియా అంటే వాట్ ఐ మెంట్ ఇస్ అవుట్ సైడ్ తమిళనాడు, హైదరాబాద్లో, గుర్గాంలో, నోయిడాలో, ఇట్లాంటి చోట్ల పనిచేయడానికి సాఫ్ట్వేర్ కంపెనీ కానీ మిగతా కానీ పనిచేయాల్సి వస్తుంది. అందరికి చెన్నైలో ఉద్యోగం రాదు కదా, అందరికి అబ్రాడ్ వెళ్ళలేరు కదా ఇమీడియట్గా. సో యూ హ్యావ్ టు వర్క్ సమ్వేర్. హిందీ అనే ఒక లాంగ్వేజ్ కంపల్సరీ అయిపోయింది, వాళ్ళకి అర్థమైపోయింది దట్ వీ హ్యావ్ టు లెర్న్ హిందీ. దాంట్లో ఏం ప్రాబ్లం. కానీ తమిళనాడులో ఉన్న పొలిటీషియన్ హిందీ పడదు, ఎందుకని అడగండి, నో రీజన్. స్కూల్లో కూడా నేర్పించారా సార్ సెకండ్ లాంగ్వేజ్ ఫస్ట్? అక్కడ స్టాలిన్ స్కూల్లో ఉంది, స్టాలిన్ వాళ్ళ ఫ్యామిలీ నడిపిస్తున్న స్కూల్లో ఉంది హిందీ సెకండ్ లాంగ్వేజ్. కానీ బయట పిల్లలు చదువుకోకూడదు, వీళ్ళ పిల్లలు ఏమైనా చేసుకోవచ్చు. సో అది ఈ యాటిట్యూడ్ 60s నుంచే ఉంది, ఇది ఇప్పుడు కాదు, కొత్తదేం కాదు మహేష్, ఇది పాతది. ఇది 60s నుంచి ద సేమ్ థింగ్ ఇస్ కంటిన్యూయింగ్. ఏంటి, యాంటీ హిందీ, యాంటీ హిందీ, యాంటీ హిందీ. ఓకే, ఎందుకు అక్కడ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో బోర్డులు అన్నీ బ్లాక్అవుట్ చేస్తారు, హిందీలు రాసింది. బ్యాంక్ వాళ్ళ పేర్లు రాసింది అంతా బ్లాక్అవుట్ చేస్తారు, డాంబర్ కొడతారు, లేకుంటే బ్లాక్ పెయింట్ కొట్టేస్తారు. అంత హేట్ ఉండే హిందీని. అడిగితే ఎందుకంటే మా లాంగ్వేజ్ చాలా పెద్దది, మా తమిళ్ ఇంత పెద్దది, మీరు హిందీ ఇంపోజ్ చేస్తున్నారు మా మీద. ఈ యొక్క యాటిట్యూడ్ని విజయ్ తీసేశారు సార్. విజయ్ చూడండి ఎప్పుడు దాని గురించి మాట్లాడడం ఎక్కువ, హీ వాజ్ స్పీకింగ్ అవుట్ సంథింగ్ ఎల్స్. ఆయన ఫస్ట్ టైం పాసిబ్లీ ఈ తమిళనాడు హిస్టరీలో అన్నాదురై నుంచి స్టాలిన్ దాకా, ఉదయనిధి దాకా వచ్చిన ఎంటైర్ జర్నీలో ఫస్ట్ లీడర్ పాసిబ్లీ ఈ యాంటీ ద్రావిడియన్ మూవ్మెంట్ మీద గెలిచింది ఆయన, వితౌట్ ద్రావిడియన్ సపోర్ట్ హిస్టరీలో. ఓకే, స్టాలిన్కి సీట్లు వచ్చినాయి, స్టాలిన్ వాళ్ళ పార్టీకి, డిఎంకేకి వచ్చింది, ఏడిఎంకి సీట్లు వచ్చింది. దట్ ఈస్ ట్రెడిషనల్ ద్రవిడియన్ ఓట్ బ్యాంక్. కానీ యంగ్ ఓట్ బ్యాంక్, మహిళలు, వాళ్ళు విజయ్కి ఓటేసారు. నా మీరు చెప్పొచ్చు ఆయన ఫ్రీబీస్ ఇస్తున్నాడు, ల్యాప్టాప్ ఇస్తున్నాడు, అది స్టాలిన్ కూడా అన్నాడు, బీజేపీ వాళ్ళు కూడా అన్నారు, దట్ ఈస్ పళనిస్వామి అన్నారు, మేము కూడా ల్యాప్టాప్లు ఇస్తాం, ఇంత 1,00,000 మందికి ఇస్తాం, ఆయన కూడా ఇంత 1,00,000. ఇట్ వాస్ ఫ్రీబీస్ ఉండే, లేదని చెప్పారు. అది జయలలిత టైం నుంచి ఉంది, అది మిక్సర్లు, గ్రైండర్లు, టీవీలు అన్నీ ఇచ్చారు ఆ టైంలో. కానీ ఆ ఆడియన్స్కి అప్పీల్ అయ్యారు, యంగ్ ఆడియన్స్. అన్నామలైకి అనిపించింది ఒకటి, ఆయన పార్టీలో ఫ్యూచర్ ఏం లేదు, ఎందుకంటే ఈ
పార్టీ పొత్తు పెట్టుకుంటే డిఎంకేతోనే ఏడిఎంకేతోనే ఎక్కడ వెళ్ళరు. దే విల్ బి వేర్ దే ఆర్. ఒక పార్టీగా పైకి రావాలంటే ఒక కర్ణాటక మోడల్ ఫాలో చేయాలి, వేర్ దే డిస్ప్లేస్ జేడిఎస్ టోటలీ. ఇప్పుడు బీజేపీ ఆపోజిషన్లో ఉన్నారు. జేడిఎస్ ఒక టైంలో లీడింగ్ పార్టీ ఉండే అక్కడ. ఇప్పుడు జేడిఎస్ని మొత్తం కంప్లీట్గా ఫినిష్ చేసేసారు బీజేపీ కర్ణాటకలో. మండ్యా పార్టీ లాగా మిగిలిపోయింది. అక్కడ కూడా లేదు వాళ్ళకి. ఓన్లీ ఇన్ సమ్ పార్ట్స్, ఓన్లీ అక్కడ వైపు. ఇప్పుడు మీరు వెస్ట్ బెంగాల్లో చూస్తున్నారు ఏం చేస్తున్నారు బీజేపీ. ఫినిష్ చేసేస్తున్నారు. షిండేని ఫినిష్ చేసేసారు, దట్ ఈస్ శివసేనాని మహారాష్ట్రలో. నితీష్ కుమార్ని అక్కడి నుంచి మాయం చేసేస్తారు. సో ఎవ్రీవే దే డూయింగ్ దిస్ గేమ్. సో అన్నామలైకి అనిపించింది అంటే నేను ఎంత చేసినా కానీ, ఎంత కష్టపడినా కానీ ఈ యాంటీ బీజేపీ యాటిట్యూడ్ వెళ్ళదు ఇక్కడున్న ప్రజలది. దీన్ని మార్చాలంటే నేను ఒక ఎన్జిఓ ఫామ్, ఆయనకు ఆల్రెడీ ఒక ఎన్జిఓ ఉంది. ఆ ఎన్జిఓతోని నేను వర్క్ మొదలుపెట్టి ఎలక్షన్ వచ్చే దగ్గర దాకా ఒక పార్టీని ఫామ్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ వాట్ విజయ్ డిడ్. ఒక పార్టీ ఫామ్ చేస్తాను. ఫామ్ చేసి విజయ్ ఏ దాని మీద పోరాడుతున్నాడో, విజయ్ దేని మీద క్యాంపెయిన్ చేస్తున్నాడో అదే క్యాంపెయిన్ నేను కూడా చేస్తాను. నేను కూడా అదే యంగ్ ఆడియన్స్కి అపీల్ అవుతాను. న్యాచురల్లీ ఆయనకు చాలా పాపులారిటీ అండ్ యంగ్స్టర్స్లో. నేను కూడా మహిళలతో. సో ఆయన ఈ బీజేపీలో ఉండి ఆయన చేయలేడు ఇది. ఇమ్మీడియట్గా ఆయన్ని బ్రాకెట్ వేసి చాప కొట్టేస్తారు. ఈడు హిందీయోడు, నార్త్ ఇండియన్ వాడు, ఓకే, బ్రాహ్మినిజం తీసుకొస్తారు, ఇదంతా చెప్తారు. అలా వచ్చిన చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన. వాళ్ళ నాన్నగారు ఫార్మర్, చిన్న ఫార్మర్ ఆయన. అక్కడి నుంచి వచ్చిన మనిషి. ఆయన పిఎస్జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కోయంబత్తూర్ నుంచి మెకానికల్ ఇంజనీర్ చేసిండు. ఐఐఎంలో మేనేజ్మెంట్ చేసిండు. ఇదంతా చేసిండు ఆయన. ఐ థింక్ ఐఎం లక్నో ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. సో చాలా రూటెడ్ బ్యాక్గ్రౌండ్ సార్. సో అన్నామలైకి ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. నేను ఇక్కడ ఉండి నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్ ఏం లేదు, నెక్స్ట్ 3 సంవత్సరాల దాకా లోక్సభ ఎలక్షన్ లేదు, 5 సంవత్సరాల దాకా అసెంబ్లీ ఎలక్షన్. ఈ టైంలో నేను ఒక ఎల్జిఓని బిల్డప్ చేసుకుంటాను. నేను బీజేపీలో ఉండే నేను ఏం చేయలేకపోతున్నాను. ఆయన రాజీనామా చేయకపోతే ఉండి కూడా ఆయన ఏం చేయలేదు. లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి ఆయన కంప్లీట్గా సైడ్ లైన్ చేశారు. మీరు చెప్పినట్లు. అవును సార్, సైడ్ లైన్ చేశారు, కంప్లీట్గా సైడ్ లైన్ చేశారు. ఈ నయనార్ నాగేంద్రన్ లాంటి వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. ఒక సీట్ కూడా గెలవలేకపోతే రాజీనామా చేయాల్సిందే. ఈ షుడ్ ఆఫర్ టు రిజైన్. ఎవరైనా అంటారు అది. ఓడిపోతే ఇమీడియట్ ఏం చేస్తారు, మాది పోయింది మొత్తం, అందరు ఓడిపోయారు, ఐఎమ్ రిజైనింగ్ యాజ్ అ పార్టీ ప్రెసిడెంట్ అంటారు. అట్లనే కూర్చున్నాడు అక్కడ షేమ్లెస్గా. ఏనాయనా నాగేంద్రను, దాని తర్వాత తమిళిసై సౌందరరాజన్, ఇట్లాంటి వాళ్ళు స్పెంట్ ఫోర్సెస్ని బీజేపీ వాడుకుంటున్నారు. అయిపోయింది వాళ్ళ లైఫ్. ఆ జనరేషన్ తీసేసేయండి. ది యూజ్లెస్ లీడర్స్. కొత్త వాళ్ళు తీసుకురండి. ఆ కొత్త వాళ్ళు ఎవరు? దాంట్లో 1 was అన్నామలై. కానీ అన్నామలైని వీళ్ళకి ఎవ్వరికి నచ్చదు. దానికి రీజన్ ఉంది. బికాజ్ హిస్ ఇండివిజువల్ పాపులారిటీ ఈజ్ ఓవర్ ద పార్టీ. సంథింగ్ లైక్ మోదీ గారు. మోదీ గారి కన్నా బీజేపీ కన్నా ఎక్కువ పాపులారిటీ మోదీ గారికి ఉంది, బ్రాండ్ నేమ్ వైస్. అన్నామలై కూడా అదే బీజేపీకి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇక్కడ మరోడు చదువుకున్నవాడు, సిస్టమ్ నుంచి వచ్చినవాడు, ఐపీఎస్ ఆఫీసర్, యంగ్, డైనమిక్, 41. ఇంకా ఆయనకి 30 years తర్వాత పిఎం కూడా కావచ్చు అని చాలామంది అన్నారు. 30 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత పిఎం మెటీరియల్ అన్నారు. ఎనీవే మేబీ స్టిల్ ఈ మేబీ బికమ్ ఎ పిఎం, తెలియదు మనకి. ఇక్కడ హైదరాబాద్లో ఒక సంవత్సరం దానికన్నా ముందు అనుకుంటాను, ఇక్కడ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది హైదరాబాద్లో బీజేపీ. అందరూ ముఖ్యమంత్రులు అందరూ వచ్చారు. వాళ్ళ వైపు నుంచి ఉన్న వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్స్, వీళ్ళు సీనియర్ లీడర్ మొత్తం. వీళ్ళేం చేశారంటే అరైవల్ లాంచ్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక చిన్న ఆఫీస్ లాగా సెటప్ చేసి, చిన్నదిగా మంచి సెటప్ చేసిన, ఒక 500-600 square feet ఒక ఆఫీస్ లాగా సెటప్ చేసుకున్నారు వీళ్ళు. సోఫాలు గీఫాలు పెట్టి మీడియా ఇంటరాక్షన్కి వస్తారు. ఎవరు లీడర్ వస్తే వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి మీడియా వాళ్ళు కెమెరా ఫిక్స్ పెట్టుకున్నారు ఎయిర్పోర్ట్లో అరైవల్ హాల్లోని. మనం బయటకు వస్తున్నప్పుడు కాఫీ షాప్ అది ఉంటే అక్కడ నడిమిట్లో స్పేస్ ఉండే ఆ టైంలో. బాగా సెటప్ చేశారు. వస్తారు, మాట్లాడతారు, వాళ్ళు మీడియాతో వెళ్ళిపోతారు. నెక్స్ట్ వస్తారు, వాళ్ళు మాట్లాడుతూ వెళ్ళిపోతారు. ఇది సడన్గా చూస్తే ఒకరోజు నేను అక్కడ ఉన్నాను. ఆల్ ద 2 days ఐ వాజ్ దేర్. పెద్ద సౌండ్, స్లోగన్ షౌటింగ్. అది చూస్తే ఏంటి, ఇదే బీజేపీ యంగ్స్టర్స్, చాలామంది యంగ్స్టర్స్ అన్నామలైని భుజం మీద ఎత్తి తీసుకెళ్తున్నారు. అరైవల్ లాంజ్ నుంచి. ఇక్కడ తీసుకురాలేదు అసలు, డైరెక్ట్ కార్లకి తీసుకెళ్తున్నారు వాళ్ళు. అక్కడే ఏ లీడర్కి ఏ ముఖ్యమంత్రి, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఎవరిని వాళ్ళు పట్టించుకోలేదు. అంత పాపులారిటీ ఉంది ఆయనకి. అండ్ హీ విల్ యూజ్ దట్ పాపులారిటీ. బీజేపీలో ఉండి నెక్స్ట్ 5 years ఆయన ఏం చేయలేడు తమిళనాడులో. ఇక వీళ్ళు పని చేయనియరు, ఏఐడిఎంకే వాళ్ళు ఉంటే పొత్తు లేకుంటే బీజేపీలో పని చేయనియరు ఆయన. అక్కడున్న ట్రెడిషనల్ లీడర్స్ బీజేపీది 20-30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేయలేకపోయారు. వీళ్ళు ఒక టైంలో బీజేపీ వాజ్ ఇన్ టైఅప్ విత్ డిఎంకే, మీకు తెలుసు, కరుణానిధి టైంలో. దాని తర్వాత జయలలితతో టైఅప్ ఉంది. జయలలిత చేయి ఇచ్చిన తర్వాత మనకు తెలుసు ఆ టైంలో ఏం జరిగింది. లోక్సభలో ఒక ఓటుతో ఓడిపోయారు. పెద్ద గేమ్ ఆడింది ఆమె కూడా. అందరూ ఆడారు గేమ్. అప్పుడు వాజ్పేయి గారు ఫేమస్ స్పీచ్, సర్కారీ ఆయంగి సర్కారీ జాయింగి.
ఆ స్పీచ్ అదే ఆయన మనసు నుంచి వచ్చిన అది ఏం చెప్తారు ఫీలింగ్ అది బై నేచర్ ఇస్ అ పోయిట్ కూడా కాబట్టి ఇట్ కేమ్ ఫ్రమ్ హిస్ సోల్ యాక్చువల్లీ సర్కారీ ఆయంగి సర్కారీ జాయింగ్. కానీ ఇప్పుడు అన్నామలై గారికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ 5 years ఆయనకి క్లీన్ స్లేట్ ఉంది. ఆయన మొదలు పెడతారు. ఇప్పుడు ఆయన చెప్పారు కూడా నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాను. బీజేపీ పాదయాత్ర స్టార్ట్ చేస్తాను. యాక్చువల్లీ ఆయన గురువు బిఎల్ సంతోష్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆఫ్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి ఉన్న మనిషి. ఆర్ఎస్ఎస్ డెప్యూట్ చేస్తారు కొంతమందిని. ఇప్పుడు మన దగ్గర మురళీధర్ రావు ఉన్నారు, కొంతమందిని డెప్యూట్ చేస్తారు. కొన్ని రోజులకి పార్టీలు వెళ్ళండి, మళ్ళీ తిరిగి వచ్చేసేయండి. సో అట్లాంటి ఒక మంచి బిఎల్ సంతోష్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ. మీరు బీజేపీ ఆఫీస్కి వెళ్తే ఫస్ట్ రూమ్ ఆయనదే. కలిసాను అక్కడ ఆయన్ని 1.5 years ముందు. సో అక్కడ ఆయన చాలా పవర్ఫుల్. ఆయన్ని ఈయన ఐడెంటిఫై చేసిండు అన్నామలైని. ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసి కర్ణాటక. అండ్ హీ ఐడెంటిఫైడ్ హిమ్. అండ్ దెన్ అమిత్ షా గారికి మోదీ గారు చెప్పిన తర్వాత ఆయన్ని వాలంటరీ రిజైన్ చేసి ఐపీఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీ జాయిన్ అయ్యారు. బిఎల్ సంతోష్ గారు చెప్తే కూడా పట్టించుకోలేదు ఈయన. నిన్న బిఎల్ సంతోష్ గారు కూడా చెప్పారంట వెయిట్ చేయండి. కానీ ఏం చేస్తారు? యూ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ అన్నామలైస్ పొజిషన్. మహేష్ మీరేం చేస్తారు? మిమ్మల్ని పనిచేయనీయట్లేదు. అక్కడున్న లోకల్ యూజ్లెస్ లీడర్స్ పనిచేయనీయట్లేదు. ఎవరు? తమిళనాడులో ఉన్న ఈయనైనా నాగేంద్రను మిగతా వాళ్ళందరూ కలిసి మీకు ఒక స్పేస్ ఇవ్వట్లేదు. మిమ్మల్ని పార్టీ ప్రెసిడెంట్ నుంచి తీసేశారు. ఒక పొత్తు కోసం ఆ పొత్తు అసలు 10% పనికి రాలేదు. మీరేం చేస్తారు? యూ విల్ బికమ్ ఫ్రస్ట్రేటెడ్. మీకు కూడా ఒక పొలిటికల్ ఫ్యూచర్ కావాలని మీరు చూస్తున్నారు. బికాస్ లైక్ ఆల్రెడీ కష్టపడి చదువుకున్న ఐపీఎస్లో కూడా అటు కూడా మనం కంటిన్యూ అవ్వట్లేదు. సో ఇటు వచ్చిన తర్వాత కొంచెం హీ వాస్ బిఫోర్ దీనికి ముందు కూడా ఆయన చెప్పారు నా ఎన్జిఓ ఉంటుంది ఎప్పుడు. దాంట్లో చాలా ఐడియాస్ ఉన్నాయి ఆయనకి. ఆ ఎన్జిఓ తెలియం చేయాలని మొదలు కూడా పెట్టారు. ఫార్మింగ్ గురించి, దాని గురించి, ట్రైనింగ్ గురించి చాలా మాట్లాడారు యంగ్స్టర్స్ కోసం. ఆయన అప్పుడు విజయ్ గురించి, ఇప్పుడు చూడండి విజయ్ వర్సెస్ అన్నామలై కాంటెస్ట్. ట్రూ సార్. బీజేపీ ఎప్పుడు నంబర్ 1 పార్టీగా తమిళనాడులో రాలేరు. లెట్ us బి వెరీ క్లియర్ అబౌట్. ఆల్సో ఇన్ కేరళ ఇస్ పాపులేషన్ ప్రాబ్లం. కేరళలో హిందువులు 43%. దాంట్లో ముగ్గురుగా స్ప్లిట్ అయిపోతారు. 16 అదే జరిగింది ఈసారి కూడా. అందులో కోర్గా ఎప్పుడు కొందరు సిపిఎం కేస్తారు. బీజేపీ కూడా 15%, 16% వస్తుంది. ఎందుకంటే 1/3 స్ప్లిట్ అయిపోతుంది. కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్. అక్కడ మీకు లేదు. అండ్ నార్దర్న్ కేరళ మొత్తం ముస్లిం బెల్ట్. వాయనాడు కానీ, కోഴിకోడ్ కానీ, మళ్ళీ మన నార్దర్న్ కేరళ, నీలేశ్వరం కానీ, కాసర్గోడ్ కానీ అంతా వాళ్ళ బెల్ట్. సెంట్రల్ బెల్ట్ ఇస్ క్రిస్టియన్ బెల్ట్. పతనంతిట్ట, కోటయం ఇట్లాంటి ఏరియాస్లో. ఇట్స్ ఓన్లీ ట్రివాండ్రం, పాలక్కాడ్ అండ్ కొంత మట్టుకు కాసర్గోడ్ వైపు ఇంతే. సో ఈసారి 3 సీట్లు బీజేపీ, ఒక 2 సీట్లు ట్రివాండ్రం నుంచి కలిచారు, ఒకటి ట్రివాండ్రం బయట అక్కడి నుంచి కలిచారు ఒక సీటు. తో ఓకే, సురేష్ గోపి ఎంపీ అయ్యారు. త్రిశూర్ మై హోమ్ టౌన్. కానీ దానికి ఆయన క్రిస్టియన్ ఓట్స్ పడ్డది. సురేష్ గోపికి పడ్డది, బీజేపీకి కాదు. సురేష్ గోపి ఇస్ క్రిస్టియన్ సార్? నో, హీ ఈస్ నాట్. హీ ఈస్ అ పక్కా డివోట్ హిందూ. క్రిస్టియన్ ఓట్స్ సురేష్ గోపికి పడ్డది. హీ ఈస్ ఆల్వేస్ విజిబుల్ విత్ యాక్టర్. బికాస్ ఈజ్ అన్ యాక్టర్, ఈజ్ అ గుడ్ గై. ఓట్ చేశారు త్రిశూర్ వాళ్ళు. అండ్ ఈజ్ నాట్ ఫ్రమ్ త్రిశూర్, ఈజ్ ఫ్రమ్ ట్రివాండ్రం యాక్చువల్. నేను ఎందుకు చెప్పానంటే కేరళలో ఓటింగ్ ప్యాటర్న్ గురించి. ఎనీవే మన సబ్జెక్ట్ డిస్కషన్ తమిళనాడు. కమ్ బ్యాక్ టు తమిళనాడు. సో తమిళనాడులో ఉన్న పాలిటిక్స్, గౌండర్ కానీ ఈయన కమ్యూనిటీ, మిగతా కమ్యూనిటీ మీద అక్కడ చాలా పట్టుకు ఓటు జరుగుతుంది. ఇంత ద్రావిడియన్ ఫిలాసఫీ అని. నిన్న ఒకరు నాకు ఫోన్ చేసి అడిగారు, సార్ తమిళనాడులో అన్నిటికంటే ఎక్కువ గుడిలు తమిళలో ఉన్నారు సార్. అందరు పొద్దున బొట్టేసుకొని బయటకు వస్తారు, పూజ చేస్తారు. మళ్ళీ వాళ్ళేంటి సార్ బీజేపీకి ఓటేయట్లేదు అని అడిగారు. సార్ ఎక్సలెంట్ క్వశ్చన్. బొట్టు పెట్టుకుంటున్నామని, పూజ చేస్తున్నామని మీకు ఎందుకు ఓటేయాలి? యు ఆర్ నాట్ క్రియేటెడ్ దట్ చేంజ్ ఎలిమెంట్ అక్కడ. సువేందు అధికారి, మమతా బెనర్జీ రైట్ హ్యాండ్, 5 సంవత్సరాల ముందు బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీ ముఖ్యమంత్రి అయిపోయింది. ఇప్పుడు అంటే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి. ఎట్లా చేసినాను? గట్టిగా పోరాటం చేసి ఫాట్ లైక్ హెల్. జైలు వేశారు, ఆయన కొట్టారు, అన్నీ చేశారు వాళ్ళు, కానీ గెలిచారు. అది డిఫరెన్స్. హిమంత విశ్వ శర్మ కాంగ్రెస్ నుంచి వచ్చింది. ఆయన కూడా రాహుల్ గాంధీ కుక్క బిస్కెట్లు తినిపిస్తే ఆయన వెళ్ళిపోయాడు, బీజేపీ జాయిన్ అయ్యాడు. దాని తర్వాత అందరి హిస్టరీ మనకు తెలిసింది. నౌ హీస్ ద మోస్ట్ పవర్ఫుల్ గా ఇన్ నార్త్ ఈస్ట్. టాలెంట్ రీటైన్ చేయడానికి మీకు తెలియాలి. అది మన కంపెనీలో పనిచేసినా కానీ, పొలిటిక్స్లో పనిచేసినా కానీ. టాలెంట్ రిటైన్మెంట్, మంచి మాట చెప్పారు యాక్చువల్లీ. యూ హ్యావ్ టు రిటైన్ టాలెంట్. ఇది బీజేపీ పాసిబిలిటీ తమిళనాడులో చేయలేదు. వాళ్ళు అన్నామలైకి చెప్పాలండే. అన్నామలై వ్యతిరేకంగా కంప్లైంట్ ఏముండే చెప్పండి? దాట్ ఆయన ఉన్న సీట్ ఆయన ఓడిపోయిండు, బీజేపీని చేయలేకపోయారు,
దాట్స్ వై అన్నామలై ఇస్ యూస్లెస్. ఈ నయనా నాగేంద్రను ఈ తమిళిసై సౌందరరాజన్ అందరూ కలిసి ఆరోపణ చేసింది అది. ఆయనకి మీరు ఎంత టైం ఇచ్చారండి? 5 సంవత్సరాల లోకం మార్చేస్తారా మీరు? బీజేపీకి ఎన్ని సంవత్సరాలు పట్టింది త్రిపురలో? ఎన్ని సంవత్సరాలు పట్టింది వెస్ట్ బెంగాల్లో? 15 సంవత్సరాలు పట్టింది. త్రిపుర మోర్ దెన్ 30-35 ఇయర్స్ తర్వాత బీజేపీ గెలిచారు. అది కూడా కాంప్రహెన్సివ్లీ. ఇప్పుడు లేదు సిపిఎం. మాణిక్ సర్కార్ వాజ్ ద లాంగెస్ట్ సర్వింగ్ సీఎం అప్పుడు దాకా. ఒడిశాలో నవీన్ పట్నాయక్, వాళ్ళ ముందు వాళ్ళ ఫాదర్ బీజు పట్నాయక్, ఛాన్సే లేదు. పోయిందా మొత్తం? దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లంతో వచ్చింది మహేష్. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాట్ బీజేపీ డస్ ఫర్ టుడే. వాళ్ళకి ఆపర్చునిటీ ఉందా లేదా అని ఒకటి చూడాల్సింది అనమాట. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ డేట్ నేను న్యూస్ చూడలేదు. మీరు చెప్పారు ఈ న్యూస్ అని చెప్పి నా ఫోన్లో చెక్ చేస్తున్నాను, నిజంగా రాజీనామా చేశారా లేదా అని చెప్పేసి. చేశారు. ఓకే, సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది, వెదర్ అన్నామలై కెన్ మేక్ అ డిఫరెన్స్. ఓకే, సో అన్నామలై చేస్తారా లేదా. సో ఒడిశాలో కూడా ఇదే జరిగింది. ఒడిశాలో ఎన్నో సంవత్సరాల నుంచి పట్నాయక్ ఫ్యామిలీ పరిపాలిస్తున్నారు. మనకు తెలిసింది అందరికీ. బిజు పట్నాయక్ వెరీ టాల్ లీడర్, ఎయిర్ ఫోర్స్ పైలట్ ఉండే ఆయన చనిపోయినప్పుడు లైక్ త్రిదళ దేశాలు వచ్చేసి ఆయనకి కండోలెన్సెస్ చెప్పారు. ఆయన చాలా మటుకు ఇంటర్నేషనల్ అసైన్మెంట్స్ కూడా చేశారు. అది అన్ని స్టోరీస్ ఉన్నాయి. దాని తర్వాత నవీన్ పట్నాయక్ వచ్చారు. హీ వాజ్ అగైన్ లాంగెస్ట్ సర్వింగ్ సీఎం. ఏమైంది సడన్గా బీజేపీ ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడి నుంచి ఓవర్ నైట్ రాలేదు కదా, కష్టపడ్డారు, టైం ఇచ్చారు అక్కడ ఉన్న లీడర్లకి. మీరు టైం తీసుకోండి, 10-15 సంవత్సరాలు తీసుకోండి, బట్ వీ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్. కర్ణాటక సేమ్ థింగ్, ఎక్కడ లేకుండా బీజేపీ. మహారాష్ట్ర శివసేన బాలాసాహెబ్ ఠాకరే ఉన్నదాకా బీజేపీని ముందుకు రానియలేదు. ఆయన చిన్న ప్లేయర్గా ఉంచుకున్నారు. ఇప్పుడు నౌ దే టేకన్ ఓవర్. మీరు ప్రతి స్టేట్లో చూడండి, వీళ్ళు కష్టపడి బయటకు వచ్చిన స్టేట్లు అన్నీ ఇదే ఉంది స్టోరీ. సేమ్ విత్ ఉత్తరప్రదేశ్, బీహార్. ఇప్పుడు చూడండి బీహార్లో మన ఈయన ఉన్నారా చూస్తే అది తెలియదు మనకి. బీహార్లో ఎవరు ముఖ్యమంత్రి ముందు ఉండే, నితీష్ కుమార్ ఎక్కడ పోయిందంటే తెలియదు ఇప్పుడు ఎవరికి. కూల్గా నితీష్ కుమార్ తీసేసారు. ఆ పార్టీని కూడా ఫినిష్ చేసేస్తారు నెక్స్ట్ టైం. ఆయన కొడుకునేదో మినిస్టర్గా ఉంచుకున్నాడు, అంతే, ఫినిష్డ్. ఇది మన అర్థం. బీజేపీకి ఉంది. ఇవాళ ఒక ఛానల్ వాళ్ళు అడిగారు నా దానికి ప్రశ్న, బీజేపీకి ఇంత ఉంది కదా, ఇన్ని సీట్లు కలిసారు, మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు మిగతా వాళ్ళ ఇంత అంటూ. నేను చెప్పాను, అది ఒక యానిమల్ ఇన్స్టింక్ట్. అది నేను గెలిచాను, చాలు, నాకు 16 స్టేట్ 18 స్టేట్లో ఉన్నాయి, చాలు, నేను హ్యాపీ అని కూర్చుంటాయి. వెస్ట్ బెంగాల్ రాకపోతుండే, మీకు ఒడిశా రాకపోతుండే, బీహార్లో జరగకపోతుండే, హర్యానా ఓడిపోయిన ఎలక్షన్ గెలిచారు మీరు. ఎట్లా? దిస్ అ లాట్ ఆఫ్ రీజన్ ఫర్. ఎక్కడ లేని ఒక్క సీట్లైనా కేరళలో 3 సీట్లు గెలిచారు, 15% ఓట్ పర్సెంటేజ్ వచ్చింది. సో తమిళనాడులో ఎందుకు చేయలేకపోతున్నారు? అక్కడే మళ్ళీ తిరిగి వస్తున్నాము. ద ప్రాబ్లమ్ ఈస్ బికాస్ మీరు ఆ ఇమేజ్ని నెగేట్ చేయలేకపోతున్నారు. దట్ బీజేపీ ఈజ్ అ నార్త్ ఇండియన్ పార్టీ. దాని ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే ఇప్పుడు కదా, సొల్యూషన్ ముందే ఉండే. మీరు డిఎంకేతో టైఅప్ చేసుకున్నారు, వాళ్ళు ఎప్పుడు ఎన్ష్యూర్ చేశారు వీడు పైకి రాకూడదు. శిరోమణి అకాలీ దళ్ పంజాబ్లో ఫస్ట్ బీజేపీ అలయన్స్ పార్ట్నర్ 84లో బీజేపీతోని ఫస్ట్ అలయన్స్ పెట్టుకున్న పార్టీ శిరోమణి అకాలీ దళ్, ప్రకాష్ సింగ్ బాదల్ గారు ఆ టైం. వాళ్ళు ఈ ఫార్మర్స్ అజిటేషన్ టైంలో పార్టీ నుంచి అలయన్స్ నుంచి బయటకు వచ్చేసారు. అది వాళ్ళ కారణాలు ఉన్నాయి వాళ్ళకి. కానీ నేను చెప్పాలేమనుకుంటాను మహేష్, ఈ అలయన్స్ అనేది అలయన్స్ పార్ట్నర్, సీనియర్ పార్ట్నర్ ఉంటే వాళ్ళు మిమ్మల్ని పైకి రానియరు. ఇన్ పంజాబ్ ప్రకాష్ సింగ్ బాదల్ మేడ్ ష్యూర్ ఆఫ్ దట్. బీజేపీ షుడ్ నాట్ బికమ్ నంబర్ 1. మా దగ్గర ఉంటే నంబర్ 2గా ఉండాలి, మా జూనియర్ పార్ట్నర్గా ఉండాలి. ఏపీలో కూడా అదే కదా సార్ పరిస్థితి. కరెక్ట్. ఓకే, ఏపీలో చాలా కారణాలు ఉన్నాయి. ఒక టైంలో బీజేపీ అక్కడ కాకినాడ నుంచి సీట్ గెలిచారు. యాక్టర్ పేరు మర్చిపోయాను, అక్కడి నుంచి గెలిచారు. మాధవి కృష్ణరాజు అనుకుంటా, కృష్ణరాజు గారు అక్కడ గెలిచారు. సో అట్లాంటివి ఉన్నాయి, లేదని కాదు. కానీ ఓకే, మిస్డ్ అన్ ఆపర్చునిటీ, గాన్, ఫినిష్డ్. ఇప్పుడు అక్కడ నాయుడు గారు ఉన్నారు, దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఉన్నారు, దాని తర్వాత బీజేపీలో ఎవరు ఉన్నారంటే పురంధేశ్వరి, ఇంకో పార్టీని తీసుకొచ్చిన లీడర్ ఉన్నారంటారు. యు ఆర్ నాట్ డెవలప్ లోకల్ లీడర్స్. కానీ అన్నామలై తీసుకొచ్చినప్పుడు మీరు తమిళనాడులో ఆ ఆపర్చునిటీ, అన్నామలైకి 15 సంవత్సరాలు ఇచ్చి, బాబు నువ్వు టెన్షన్ పడకు, యూ వర్క్ హార్డ్, 15 years వీఆర్ గివింగ్ యూ టైం, 10 years మినిమం. మేము ఏం అడగం మిమ్మల్ని. 10 yearsలో మీరు పార్టీని డెవలప్ చేయండి. అది కాకుండా ప్రతిరోజు పొద్దున్న లేచి ఫోన్ చేసి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎన్ని ఓట్లు వచ్చినాయి అని అడగదు. ఇది మనకి ఫార్మా కంపెనీస్లో, ఈ సేల్స్ కంపెనీస్లో ఫోన్ చేస్తారు, టార్గెట్ ఎంత అయింది, ఎన్ని బాటిల్ అమ్మినా, ఎన్ని మెడిసిన్ అమ్మినా, ఎంత టార్గెట్ ఎంత రీచ్ చేయడం,
ఎంత పర్సెంటేజ్ మిగిలిపోయింది? ఇదే ఉంటుంది. వాడికి రాత్రి నిద్ర ఉండదు, వాడు టార్గెట్ వెనుకనే బతుకుతుంటాడు. ట్రూ సార్. ఇది అన్నామలైతం చేశారు వీళ్ళు. ఓవర్ నైట్ ఇన్ని రోజులు లేని హంగర్ సడన్ ఎట్లా వచ్చిందని ఆయన దగ్గర రిజల్ట్ అడుగుతున్నారు. ఎందుకు చేయట్లేదు, ఎందుకు గెలవట్లేదు బీజేపీ? లాస్ట్ టైం మీరు ఒంటరిగా పోటీ చేశారు కదా, ఒంటరిగా పోటీ చేసి 5 సీట్లు గెలిచారు కదా అసెంబ్లీ సెగ్మెంట్స్లో. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడున్న వాళ్ళు చేస్తారా? ఈ నైనా నాగేంద్రని మళ్ళీ రిపీట్ చేస్తాను నేను, ఓడిపోతే ఒక్క సీట్ వస్తే రాజీనామా చేయాల్సి ఉండే. దట్ ఐఎమ్ మారల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అని చెప్పి, అది కాకుండా అక్కడ కూర్చొని పాలిటిక్స్ ఆడడము. ఐఎమ్ టెలింగ్ యూ, చాలామంది ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలామంది అప్సెట్ అవుతున్నారు దీంట్లో. చాలామంది యంగ్స్టర్స్ సరే ఎందుకు బీజేపీని ఓనిచ్చారు, బట్ హీ వాజ్ వెరీ క్లియర్. నేను ఎప్పుడో దీని గురించి మీకు సైన్స్ ఇచ్చాను కానీ మీరు ఎవరు పట్టించుకోలేదు నన్ను. నౌ ఐ మేడ్ అప్ మైండ్. నేను మిగతా వాళ్ళలాగా కాదు, ఒకరోజు రాజీనామా చేస్తాను, నెక్స్ట్ డే విత్డ్రా చేస్తాను, నెక్స్ట్ డే మళ్ళీ రాజీనామా చేస్తాను, మళ్ళీ విత్డ్రా చేస్తాను. ఐ వోంట్ డూ ఇట్. వన్స్ ఐవ్ డిసైడెడ్. సింపుల్. ఇది వాళ్ళు చేశారు మహేష్. సో ఇప్పుడున్న రాజకీయాల్లో మనం ఒకటి అర్థం చేసుకోవాలంటే, ఇఫ్ యూ హ్యావ్ సూపర్ స్టార్స్ ఇన్ యువర్ పార్టీ, మీ దగ్గర ఒక విరాట్ కోహ్లీ ఉంటే విరాట్ కోహ్లీని చూసుకోవాలి మీరు. మీ దగ్గర MS ధోని ఉంటే MS ధోని నా స్టార్ వాల్యూ కాపాడుకోవాలి మీరు. రిటైనింగ్ యూ టు రిటైన్ దట్ టాలెంట్. పోతే పోయింది వాడు లేకుండా ఇంకోటి వస్తాడంటే కాదు. రీప్లేసబుల్ అనే యాటిట్యూడ్ ఉంటే ఉన్నాయి లైఫ్లో. ఐఎమ్ టెలింగ్ ఈవెన్ నో, ఎప్పుడైనా మేనేజ్మెంట్లో చెప్తారు నో బడీ ఈజ్ ఇండిస్పెన్సిబుల్. చాలామంది అడుగుతారు మోదీ గారు వెళ్ళిన తర్వాత ఏంటి, మోదీ గారు ఇంకోరు వస్తారు. మోదీ గారు ఉన్న ముందు మోదీ గారు ఎవరు తెలుసు, ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎవరైనా అప్పుడు ప్రెడిక్ట్ చేశారా గుజరాత్ ముఖ్యమంత్రి మోదీ ప్రైమ్ మినిస్టర్ అవుతారని? ఎవరు ప్రెడిక్ట్ చేయలేదు. అందరూ అనుకున్నారు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఇట్లాంటి చాలా క్యాండిడేట్స్ ఉన్నారు. ఒక టైంలో ప్రమోద్ మహాజన్. కానీ ఎట్లా సడన్గా మోదీ గారి పేరు వచ్చింది, మోదీ గారు గెలిచారు, బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్. ఆయన వే ఆఫ్ బిహేవింగ్ మారిపోయింది, ఆయన ఒక లీడర్షిప్ మెటీరియల్గా తయారైన, ఇంటర్నేషనల్ ఇమేజ్ కల్టివేట్ చేసుకున్నారు. ఇప్పుడు 12 సంవత్సరాలు కంప్లీట్ చేశారు. కౌంటింగ్. సో టైమ్ ఇస్ ఎసెన్స్, చాలా ఇంపార్టెంట్. అండ్ అన్నామలైకి ఆ టైం ఇవ్వలేదు వీళ్ళు. ఓవర్ నైట్ రిజల్ట్స్ డిమాండ్ చేశారు. అది వీళ్ళు చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు. ఐ డోంట్ థింక్ అన్నామలై ఏ తప్పేం చేయలేదు, అని చేసి మంచిదే. రేపు అన్నామలై గెలిస్తే కూడా, రేపు అన్నామలై తమిళనాడులో గెలిచి ముఖ్యమంత్రి అయితే కూడా బీజేపీని సపోర్ట్ చేస్తారు ఆయన. ఈ విల్ నాట్ సపోర్ట్ ఏఐడిఎంకే అండ్ డిఎంకే అండ్ కాంగ్రెస్. అది బీజేపీకి మంచిదే కదా. అది అట్లా ఆలోచించాలి బీజేపీ వాళ్ళు. మేము ఎట్లయినా గెలవలేము తమిళనాడులో బికాస్ ఆఫ్ దిస్ యాంటీ హిందీ, యాంటీ ద్రవిడియన్, ప్రో ద్రవిడియన్ సెంటిమెంట్. మీరు ఢిల్లీ వాళ్ళు, నార్త్ ఇండియన్స్, ఆ ఇమేజ్ ఎప్పుడు పోదు తమిళనాడు. చాలా సంవత్సరాలు పడుతుంది, ఇంకా బహుశా 20 సంవత్సరాలు పడుతుంది. సో సిమిలర్ ఐడియాలజీ ఉన్న అన్నామలై గెలిస్తే ఇంకా సంతోషం. అన్నామలై వర్సెస్ జోసెఫ్ విజయ్ అవుతుంది. దట్ ఈస్ గోయింగ్ టు బి ద కాంటెస్ట్. చాలా సింపుల్ లాజిక్ దాంట్లో. సార్ మీరు కలిసినప్పుడు మీకు 5 నిమిషాలు దొరికితే మాట్లాడదాం అనుకున్న టైం నుంచి ఒక 1.5 hour వరకు మాట్లాడారు కదా సార్. అప్పుడు సార్ వెన్ వాజ్ దిస్ బ్యాక్ దెన్? అబౌట్ ఇయర్ అండ్ హాఫ్. సో హౌ వాజ్ దిస్ ఐడియాలజీ సార్? ఎందుకంటే అదే టైంలో అనుకుంటాను ఐ వాజ్ ఆల్సో డూయింగ్ దిస్ పొలిటికల్ క్యాంపెయిన్స్. హైదరాబాద్ కూడా వచ్చారు సార్, కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీకి, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. కూన శ్రీశైలం గౌడ్ గారు నిలబడ్డప్పుడు ఐ వాజ్ వర్కింగ్ దేర్ యాజ్ పొలిటికల్ క్యాంపెయిన్. అప్పుడు చేస్తున్నాను నేను, సో బీజేపీకి చేస్తున్నాను ఆ టైంలో. అప్పుడు వచ్చారు యోగి ఆదిత్యనాథ్ కూడా వచ్చారు, పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. సో మీకు ఆ టైం దొరికినప్పుడు సో వాట్ వాజ్ హిస్ ఐడియాలజీస్? లైక్ మీరు గమనించింది ఏంటి? లైక్ యూనో ఆ విజన్. ఎందుకంటే ఒక వై ఐమ్ ఆస్కింగ్ యూ దిస్ అంటే, లైక్ అంతా చదివి అంత కష్టపడి బయటకు వచ్చిన పొజిషన్ నుంచి పాలిటిక్స్లోకి రావడం అంటే లైక్ ఇట్స్ లైక్ తెలిసింది అంటారు కదా సార్, ఒక మంచి జాబ్ నుంచి బయటకు వస్తే చాలా మారిపోతాయి అంటారు. సో వాట్ వాజ్ హిస్ విజన్? హిస్ విజన్ వాజ్ సింపుల్. ఆయన ఒక మైక్రో మేనేజ్మెంట్ చేస్తుండే. ఆయనకు అర్థమైపోయింది ఈ ప్రాబ్లం మీరు ఏదో బ్యాండెడ్ సొల్యూషన్ కాదు, ఇది బ్యాండెడ్ పెడితే తమిళనాడులో బీజేపీ కలిసిస్తారని కాదు. సర్జరీ కావాలి, డీప్ సర్జరీ, రూట్ కాజ్ నుంచి తీసారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ డజన్ ఎగ్జిస్ట్. కరెక్ట్. ఒక టైంలో జానా కృష్ణమూర్తి గారు బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆయన తమిళనాడు నుంచి వచ్చారు. కానీ ఇప్పుడున్న జనరేషన్కి జానా కృష్ణమూర్తి అంటే ఎవరు గుర్తుపట్టారు. బంగారు లక్ష్మణ్, వెంకయ్య నాయుడు, వీరంతా సౌత్ నుంచి వచ్చిన లీడర్స్ బీజేపీ ప్రెసిడెంట్స్గా పైకి వచ్చారు. కానీ మీరు దాని తర్వాత ఎవరైనా సౌత్ నుంచి బీజేపీ ప్రెసిడెంట్గా చూసారు ఇప్పుడు దాకా? ఇప్పుడు నితిన్ నబీని పెట్టారు. ఆయన బదులు ఇఫ్ యూ హెడ్ అపాయింటెడ్ అన్నామలై యాజ్ ప్రెసిడెంట్, బీజేపీ ప్రెసిడెంట్, మొత్తం ఆయన మార్చేస్తుండే. ఈ వుంట బదల తమిళనాడు. బట్ తమిళనాడులో బీజేపీకి ఫ్యూచర్ ఉండదు అప్పుడు కూడా. ఆయనకు ఒక ఫ్యూచర్ ఉంటుంది అట్ నేషనల్ లెవెల్. కానీ తమిళనాడు, సో హీ వాజ్ వెరీ క్లియర్ మహేష్. ఆయన నడిమిట్లో ఒక సోషల్ మీడియా నడిపిస్తున్న ఒక అబ్బాయి వచ్చాడు క్యాంపెయిన్ గురించి. ఇది ఉంది సార్, ఇంత షూట్ చేయాలి సార్, ఇది చేయాలి, అది చేయాలి, ఎడిట్ చేయాలి, ఇది చేయాల్సి వస్తుంది, ఇన్ని రీల్స్ తయారు చేస్తాం, ఇన్ని
మెయిన్ వీడియోస్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని మొత్తం చెప్పగానే టోటల్ క్యాలిక్యులేట్ చేసి పేపర్ మీద కాస్ట్ ఎంత అని అడిగింది. ఇన్ని లక్షలు అని చెప్పింది. దాని హాఫే అవుతుంది అన్నారు. ఆ అబ్బాయి అగ్రీ చేశాడు, ఎస్ చేయండి అన్నాడు. దట్ ఈస్ డెసిషన్ మేకింగ్. ఇన్స్టెంట్, తర్వాత ఎల్లుండి చూసుకుందాం, అది ఎప్పుడు నడవదు. యూ హ్యావ్ టు టేక్ డెసిషన్ సమ్ టైమ్ ఆన్ ద స్పాట్. అది ఆ రోజు చూశాను నేను అన్నామలైన ఉన్న. దట్ ఈస్ మేబీ బికాస్ ఈజ్ అ పోలీస్ ఆఫీసర్. ఒక రైట్ జరుగుతుంది, బయట గొడవ నడుస్తుంది, బండి తగలబెడుతున్నారు, షాపులు తగలబెడుతున్నారు, రేపు వెళ్ళి చూసుకుందాంలే అని చెప్పి కూర్చుంటారా పక్కన? కాదు. ఈ విల్ ఆర్డర్ లాఠీ చార్జ్, టియర్ గ్యాస్, ఫైరింగ్. అది ఇన్స్టెంట్ డెసిషన్. అది వాళ్ళ ట్రైనింగ్ నుంచి వస్తుంది. అండ్ నాట్ జస్ట్ స్టేట్ పోలీస్, ఐపీఎస్ ఆఫీసర్. ఐ డిడ్ంట్ సే స్టేట్. లైక్ when it comes to taking like authoritative కోసం వెయిట్ చేయకుండా క్విక్ గా డెసిషన్ తీసుకోవాల్సి. ఈజ్ ఐపీఎస్ ఆఫీసర్, బట్ హీ వాజ్ కర్ణాటక కాడర్. ఈజ్ అసైన్ టు ఎ స్టేట్. తమిళనాడుకి అసైన్ చేయలేదు, అని కర్ణాటక అసైన్ చేశారు ఆయన. సో నేనేం చెప్పాలనుకుంటే, డిసిషన్ మేకింగ్లో క్విక్ డిసిషన్ మేకింగ్, డెప్త్గా ఆలోచించి చేయడం. ఏదో నయనార్ నాగేంద్రన్ లాగా ఏదో 10 స్పీచ్లు ఇవ్వడము, వెళ్ళి చేయకపోవడం, ఇట్లా ఇంటికి చేయగలపడం, దాంతో పని చేయదు. యూ హ్యావ్ టు వర్క్ రైట్ టు ద గ్రాస్ రూట్. అండ్ అన్నామలై చేసి చూపిస్తారు చూడండి. ఇప్పుడు హీ విల్ మేక్ ఎ డిఫరెన్స్ విత్ ఇన్ జస్ట్ 1 year. ఆయన ఇప్పుడు పాదయాత్ర చేయబోతుంది, ఆయనకు వచ్చే రెస్పాన్స్ చూడండి. ఇదే బీజేపీ యంగ్స్టర్స్ ఆయనతో ఉంటారు, పార్టీలో పనిచేసి ఆయన కోసం పనిచేస్తారు. బికాజ్ ఈజ్ నాట్ స్టార్టింగ్ ఎ పొలిటికల్ పార్టీ యాజ్ ఆఫ్ నాకు తెలిసిన మటుకు. ఈ స్టార్టింగ్ ఎన్ ఎన్జిఓ. ఎన్జిఓలు ఎవరైనా చేరొచ్చు కదా, రేపు ఈవెన్ డిఎంకే వాళ్ళు వస్తారు కావాలంటే. అంటే ఇతను కూడా ఒక తమిళియన్ అయ్యి ఉండి ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అలాంటి రూటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయనకి లైక్ బీజేపీ వైపు అంటే జనరల్గా అటువైపు రానివ్వరు, ఇలాంటి ఇంపోజింగ్ ని అపోజ్ చేస్తుంటారు కదా సార్. ఎంటైర్ స్టేట్ దానికి అగేన్స్ట్ గా ఉంటుంది. ఈయనకు మాత్రం అటువైపు ఇంక్లైన్ అవ్వడానికి ఏమన్నా లైక్ డిడ్ యూ షేర్ ఎనీ ఎక్స్పీరియన్సెస్ విత్ యూ? లైక్ వాట్? లైక్ బీజేపీ సైడ్ ఇంక్లైన్ అవ్వడానికి. ఎందుకంటే జనరల్ గా అక్కడ ఉన్న అవే కన్వెన్షనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, డిఎంకే, ఏఐడిఎంకే. హీ ఈస్ డిఫరెంట్. ఓకే. ఆల్సో ట్రైనింగ్ పరంగా నార్త్కి వెళ్ళినప్పుడు కూడా చాలా చదివి ఉంటారు, చూసుంటారు. ఐఎమ్ లక్నో అండ్ ఆల్ దట్. కానీ అది కాదు ఆయన ఒక థాట్ ప్రాసెస్. బహుశా ఆయన మైండ్ నేను రీడ్ చేయలేను ఆ మాటలో. ఐ మీన్ లైక్ మీరు ఒక 1.5 వై డిడ్ హి గో టు బీజేపీ అనేది ఇస్ వెరీ క్లియర్. యు వర్ మెంటర్డ్ బై బిఎల్ సంతోష్. ఆయనకు బహుశా ఒక రైట్ వింగ్ మెంటాలిటీ ఉండొచ్చు. ఎక్కడున్న తమిళనాడులో ఉన్న పాలిటిక్స్ చూసి ఆయనకు విసుకొచ్చేసి ఉంటుంది. ఈ ద్రవిడియన్స్ ఎప్పుడు బాగుపడరు, డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ, వాళ్ళు అదే పర్సనాలిటీ పాలిటిక్స్లో ఆడుకుంటారు. ఈ యాంటీ హిందీ, యాంటీ నార్త్ ఇండియన్ యాటిట్యూడ్లో నడుస్తారు. నేను దానికి వెళ్ళను. బహుశా ఆయన డిసైడ్ చేసి ఉంటారు దట్ ఐ విల్ జాయిన్ ద బీజేపీ. అండ్ హీ వాజ్ మెంటర్డ్ బై బిఎల్ సంతోష్ గారు. బట్ అన్ఫార్చునేట్లీ బీజేపీ అన్ని కల్టివేట్ చేయలేకపోయారు కరెక్ట్గా. టైంకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడము, ఆ రెస్పాన్సిబిలిటీతో ఆయనకు కావాల్సిన సహాయం ఇవ్వడం అది చేయలేదు బీజేపీ. ఆయన్ని ఆలోచించండి. ఒక ఏఐడిఎంకే డిమాండ్ చేస్తే మీరు తీసిస్తారా? తీయం మేము, మీరు కావాలంటే పొత్తు పెట్టుకోండి, లేకుండా వద్దని చెప్పాలి. అది చేసిన తప్పు. బహుశా దట్ వాజ్ డన్ ఈవెన్ అట్ అమిత్ షాస్ లెవెల్ పాసిబ్లీ. బట్ ఆయన చేసిన తప్పు ఆయన అనుకుని ఉంటారు. ఇప్పుడు ఆయన అన్నామలైన పక్కన పెడదాం, ఒకసారి ముందు ఎలక్షన్ గెలుద్దాం, గెలిచిన తర్వాత చూద్దాం. కానీ గెలవలేదు. ఇప్పుడు ఏఐడిఎంకే స్ప్లిట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకేం మిగిలి ఉందంట? సార్ పార్టీ వర్గంలో కూడా వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు సర్ప్రైజ్ అయినా, లేకపోతే వాళ్ళు ఇది ఊహించిందేనా సార్? ఊహించారు. ఓకే. ఎందుకంటే వార్నింగ్ ఇచ్చిన టైప్ అయితే ఏం లేదు. తమిళనాడులో అన్నామలై అక్కడ ఓల్డ్ గాడ్ అంటారు చూడండి, మనం పాత పార్టీ వాళ్ళు ఉన్నారు అక్కడ చాలా మంది. మీరు చెప్పినట్టు తమిళిసై సౌందర్యం 5 సార్లు పోటీ చేసి 5 సార్లు ఓడిపోయిన చాలా ఉన్నారు. మళ్ళీ ఇస్తారు, 6వ మళ్ళీ ఇస్తారు. ఏమనంటే నేను గెలుస్తాను పెరంబూర్ నుంచి అంటుంది. ఎక్కడ గెలుస్తారండి ఆమె? షీ కెనాట్ విన్. నాకు సర్ప్రైజింగ్ పార్ట్ అంటే 1 సారి 2 సార్లు 5 సార్లు ఇచ్చారు సార్. అది సో దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. కొత్త వాళ్ళని ట్రై చేయకుండా ఆ పాత రికార్డు, అరిగిపోయిన రికార్డు లాగా దాన్ని కొట్టి లాస్ట్లో బీజేపీ తమిళనాడులో పరిస్థితులు వచ్చేది. అదే టైంలో చూడండి, రాజీవ్ చంద్రశేఖర్ తీసుకొచ్చారు కేరళలో. ఏం చెప్పినా కానీ దే వర్క్డ్ రియలీ హార్డ్ ఆన్ ద గ్రౌండ్. లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ శాఖాస్ పర్ క్యాపిటా భారతదేశంలో కేరళలో ఉంది. ఆలోచించండి. అక్కడ కష్టపడి వాళ్ళు, ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు, ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ ఏం చెప్తారు మైనారిటీ ఓట్స్ ఉన్న అక్కడ కూడా వాళ్ళు కొట్లాడి 3 సీట్లు తీసుకొచ్చారు. 16 సీట్లలో దే కేమ్ సెకండ్ బీజేపీ కేరళలో. తమిళనాడులో చేయలేదే. తమిళనాడులో పోటీ ఇచ్చిందో 21 సీట్లు వాళ్ళకి. ఏఐడిఎంకి ఇచ్చారు, ఏదో పెద్ద ఫేవర్ చేసినట్లు. అండ్ ఈపీఎస్ లాంటి కలర్లెస్ ఏం చెప్తారు, ఒక టోటల్ జీరో మోటివేషన్ లీడర్ ఈపీఎస్ లాంటి వాళ్ళు. ఏం లేదు వాళ్ళకి. అట్లీస్ట్ జయలలిత హ్యాడ్ ఎ కరిష్మా. ఈయనకేముంది? ఓకే, స్టాలిన్ కూడా లేదు. బట్ అట్లీస్ట్ ఆయన 5 సంవత్సరాలు నడిపించింది కదా పార్టీని.
ఈయనకేం లేదు. ఇట్లాంటి వాళ్ళు తీసుకొచ్చి అన్నామలైన తీసారు, నిన్ను తీసేయాలి ముందు, అది జరగాలి. పాలిటిక్స్లో మళ్ళీ ఇంటర్నల్ పాలిటిక్స్ అనేవి చాలా ఉంటాయి సార్. ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ చూసినా సరే సీనియర్లకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, లేకపోతే ఇంకేది, ఇవి జనరల్గా మనం చదువుతూనే ఉంటాం, వింటూనే ఉంటాం. బట్ నైస్ దట్ హీ టుక్ ఎ డెసిషన్. సరే ఆ పార్టీకి అతీతంగా పనిచేస్తారా లేకపోతే సపోర్టివ్గా పనిచేస్తారా అనేది చూడాలి. అయితే ఆయన ఎన్జిఓ గురించి లైక్ యూనో ఏమన్నా కొన్ని లైక్ బిగ్గర్ విజన్స్ ఏమైనా ఉన్నాయి సార్ ఆయనకి? తెలియదు, ఆయన అనౌన్స్ చేస్తా అన్నారు. ఇవాళ ఆయన బహుశా బర్త్డే అనుకుంటాను, ఇవాళ ఈ వాజ్ సపోజ్ టు అనౌన్స్ టుడే ఆర్ టుమారో వెన్ ఎవర్ ఇస్ బర్త్డే ఈజ్ సపోజ్ టు అనౌన్స్ ఇట్. ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఒక రూరల్ ఎంపవర్మెంట్ గురించి, ఒక ఎన్జిఓ ఉండే ఆయన దగ్గర. బహుశా అదే ఎన్జిఓని రియాక్టివేట్ చేస్తారో తెలియదు, నేను కొత్త ఏదైనా మొదలు పెడతారో తెలియదు మనకి. బట్ హీ హ్యాడ్ అన్ ఐడియా రూరల్ ఎంపవర్మెంట్ గురించి, రూరల్ ఎంప్లాయ్మెంట్ గురించి, రూరల్ ట్రైనింగ్ గురించి ఆయన చాలా మాట్లాడారు దాని గురించి. ఆయన అక్కడి నుంచి వచ్చారు కదా, హీ హస్ కమ్ ఫ్రమ్ దాట్. ఒక కంప్లీట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక అబ్బాయి ఐపీఎస్ రాసి, అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసి ఐపీఎస్ దొరికి ఐఎం చేశారు. దానికన్నా ముందు ఇంజనీరింగ్ చేశారు, పిహెచ్డి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. సో హీ హ్యాడ్ కష్టపడి చదివారు, దాని తర్వాత ఎగ్జామ్ రాశారు, సివిల్ సర్వీస్ క్వాలిఫైయర్, ఐపీఎస్ వచ్చింది, ఎస్పీగా రిటైర్ అయ్యారు. ఏం కావాలి ఇంకా మీకు? నేను ఎలా చూస్తున్నానంటే సార్, డౌన్ ది లైన్ 5 years తర్వాత, అంటే ఇప్పటివరకు చూసుకున్న లైక్ ఏదైతే ఆ లినాజ్ ఉందో పొలిటికల్లీ, అందరూ యాక్టర్సే ఉన్నారు సార్ చాలా వరకు. సీఎం అయిన వాళ్ళు, లేకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, మళ్ళీ అదే నెపోటిజం, అవే ఫ్యామిలీ పాలిటిక్స్ నడుస్తున్నట్టున్నాయి. బట్ హీస్ దట్ వన్ పర్సన్ హూ ఈస్ ఎడ్యుకేటెడ్, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి సరే ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకొని, ఇప్పుడు ఒక ఫౌండేషన్ ఇప్పుడైనా మెల్లిగా ఆ స్టోన్ అనేది లే చేసుకుంటూ 5 years తర్వాత మీరు అన్నట్టుగానే ఇట్ విల్ బీ లైక్ టీవీకే వర్సెస్ అంతే 100% విజయ్ వర్సెస్ ఇది ఉంటుంది కదా సార్. లైక్ అంటే అప్పటి ఛాన్సెస్ని అంచనా వేసుకొని ఒకవేళ గెలిస్తే, ఎందుకంటే ఈయనకి ఆ ద్రవిడియన్ కల్చర్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేయాలి ఉంది కదా సార్. ఆ లెక్కన చూసుకుంటే తమిళనాడులో చాలా కొత్త చేంజెస్ వచ్చే అవకాశం ఉంది ఆఫ్టర్ 5 years, లైక్ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ కూడా విజయ్ గెలుస్తారని ఎవరైనా చెప్పారా? మనం కూడా ప్రెడిక్ట్ చేయలేదు, ఎవరు ప్రెడిక్ట్ చేయలేదు విజయ్ గెలుస్తారని. ఎవరు వేసారు ఆయనకు ఓట్లు? ఆ యంగ్స్టర్స్, అక్కడున్న యంగ్స్టర్స్ ఇప్పుడు దాకా ద్రవిడియన్ దాంట్లో వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయలేదు వాళ్ళని, ఆ ఫిలాసఫీలో ఫస్ట్ టైం ఓటర్స్ వాళ్ళు అనుకున్నారు వీళ్ళందరూ యూజ్లెస్, వీళ్ళు చూసాం ఎప్పుడు పనికిరాడు, సరే కొత్తవాడు వచ్చిన వానికి వేద్దామని చెప్పి. అదే టైంలో అన్నామలై ఉన్నారనుకోండి బీజేపీలో, దే వుడ్ హావ్ బీన్ ఎ కాంటెస్ట్. ఓకే, బీజేపీ వర్సెస్ టీవీకి ఏమైనా ఒక 5 seats ఆయన వస్తుండే, అట్లీస్ట్ ఈ ఒక సీట్ కాకుండా 10 seats అయినా వస్తుండే, 10 ఎక్కువ అనుకోండి, అట్లా 5 నుంచి 7 అయినా వస్తుండే. బట్ ఉండి కూడా మీకు సీట్లు తీసుకురాలని ఏడీఎంకి అవుతుంది, ఇంకెందుకు పొత్తు? ఆ రోజే డిసైడ్ చేయాలండి మాకు పొత్తొద్దు ఏమొద్దు వీళ్ళతో, కానీ పెట్టుకున్నారు. ఏదో వీళ్ళు పెద్ద మ్యాజిక్ షో చేస్తారనుకున్నారు. ఈడీ పళనిస్వామి అబ్సల్యూట్లీ యూజ్లెస్. 2026 జూన్లో జరుగుతున్న ఈ డిస్కషన్ ఏదైతే ఉందో, మనం రెగ్యులర్గా పాలిటిక్స్లో జరుగుతున్న ఏ మార్పులు వచ్చినా కానీ వాటి గురించి కూర్చొని చర్చిస్తుంటాం, ఏంటి అని వాటి వెనకాల కారణాలు కూలంకుషంగా అర్థమయ్యేలా చెప్తూ ఉంటాం. మేబీ మీరు అంటారు కానీ 5 years తర్వాత నిజంగా లైక్ టీవీకే వర్సెస్ లైక్ విజయ్ వర్సెస్ అన్నమలై ఫైట్ కనుక అయితే, అప్పుడు కనుక గెలిస్తే మనం ప్రెడిక్ట్ చేసిన వాళ్ళ ముందు వాళ్ళం అవుతాం సార్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఎందుకంటే హిట్ టీవీలో మనం ఇది ఫస్ట్ టైం చేస్తున్నాం లైక్ వెన్ ఇట్ కమ్స్ టు అన్నామలై డిస్కషన్. సో లుకింగ్ ఫార్వర్డ్, అలాగే జరుగుతుందో లేదో. ఇయర్ ఇస్ అ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్ అంటాం మన. 5 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాం, చాలా దూరం అది. అంటే డైరెక్ట్ ఎలక్షన్స్ ఆయన ఎన్జిఓ అంతా సెటప్ అయ్యి ఇట్ కెన్ బి బెటర్ దెన్ వాట్ ఇట్ ఇస్ నౌ. ఇప్పుడున్న దానికన్నా చాలా బెటర్ ఉంటుంది, అదైతే క్లియర్. ఈ డిఎంకే ఏడిఎంకే తను పనికిరారు, బీజేపీకి ఇంట్రెస్ట్ లేదు అక్కడ. ఈ తమిళిసై సౌందరరాజను, ఇంకా ఈ నయనార్ నాగేంద్ర ఇట్లాంటి వాళ్ళే పనికిరారు. అట్లీస్ట్ బీజేపీ షుడ్ రియలైజ్ దట్. కానీ వాళ్ళ దగ్గర షార్టేజ్ ఆఫ్ లీడర్స్ ఉంది అక్కడ, తమిళనాడు ఆంధ్ర లాగానే సేమ్ ప్రాబ్లం. సో అప్పటి పరిస్థితులు ఏంటో చూద్దాం. బట్ అప్పటికి ఈ వీడియో అనేది మళ్ళీ అప్పుడు ఒక ప్రామాణికంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకేమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ ఇష్యూ గురించి, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఈ పరిణామం గురించి క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.